శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీకృష్ణ భగవానునకు వ్యాస భగవానునికి నమస్కరిస్తూ, పరమపుణ్యమైనటువంటిది భారతం. ఈ భారతాన్ని గురించి శూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు ఒక్కొక్క సర్గలో ఏమున్నదో సంక్షిప్తంగా చెబుతున్నారు. ఇప్పటికీ 13 పర్వముల గురించి సంక్షిప్తంగా చెప్పారు. ఇప్పుడు 14వ పర్వమైనటువంటి అశ్వమేధిక పర్వం. ఇది సంవర్త మరుత్తరాత్రుల యొక్క చరిత్రలు దీనిలో తెప్పబడతాయి. ధర్మరాజు అశ్వమేధయాగానికి స్వర్ణరాశులను తీసుకొని రావడం దీనిలో చక్కగా వర్ణింపబడి ఉంటుంది. ఇంకొక విశేషం ఏమిటి అంటే పరీక్షిత్తు యొక్క జననం దీనిలో ఉంటుంది. అశ్వత్థామ యొక్క అస్త్రానికి మాడిపోకుండా పరీక్షిత్తును శ్రీకృష్ణ భగవానుడు ఎలా రక్షించాడో దీనిలో మనకు గోచరమవుతుంది. ఇంకొక విశేషం ఏమిటి అంటే అశ్వమేధ యాగాన్ని గుర్రాన్ని వదలటం, అర్జునుడు వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి రాజులతో అర్జునుడు యొక్క యుద్ధాలు, చిత్రాంగద పుత్రుడైనటువంటి అర్జునుడికి చిత్రాంగదుడికి పుడతాడు బభ్రువాహనుడు అని. ఆయన తండ్రి అని తెలియక బభ్రువాహనునితో యుద్ధం. ఇక్కడనే నకులాఖ్యాపం, ఈ నకులుని యొక్క ఆఖ్యానం మనకు గోచరమవుతుంది. నకులాఖ్యానం. ఇలా అశ్వమేధ పర్వం మహాద్భుతముగా మనకు దర్శనమిస్తుంది. 108 అధ్యాయాలతో 3020 శ్లోకాలతో ఈ దివ్యమైనటువంటిది మనకు గోచరమవుతుంది. తరువాతది 15వ పర్వం ఆశ్రమవాస పర్వం. సూత మహర్షి చెబుతున్నాడు శౌనకాది ఋషీశ్వరులకు. ఇందులో ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని వదిలి గాంధారితో విదురునితో ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. కుంతి కూడా గురు శుశ్రూష మీద ఆసక్తితో పుత్రుణ్ణి రాజ్యాన్ని వదిలిపెట్టిపోయి ఆశ్రమానికి వెళుతుంది. ఇందులోనే ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాలు వ్యాసమహర్షిని చూపించాడు. చనిపోయినటువంటి రాజులను, పుత్రపౌత్రులను తీసుకొని వచ్చి ధృతరాష్ట్రుడికి చూపిస్తాడు. ధృతరాష్ట్రుడు గాంధారి పరమసిద్ధి పొందడం, అలాగే విదురుడు ధర్ముని ఆశ్రయించి సుగతికి వెళ్ళటం, సంజయుడు కూడా వెళ్ళిపోవడం, ధర్మరాజు నారదునికి ఇవన్నీ చూపించడం, ఇవన్నీ దీనిలో మనకు గోచరమవుతాయి. నారదుని వల్ల వృష్టి వంశస్థుల యొక్క కలహం వినడం, ఇదంతా అద్భుతమైనటువంటిది ఆశ్రమవాసం. ఇందులో 42 అధ్యాయాలతో 1506 శ్లోకాలతో నిండి ఉంటుంది మహర్షులారా. ఇంకొక విశేషం చెప్పాడు సూతుడు శౌనకాది ఋషీశ్వరులకు. ఇంకొకటి దారుణమైనటువంటిది మౌసల పర్వం. ఇందులోని బ్రాహ్మణ శాపంతో సముద్ర తీరంలో ఉన్నటువంటి యదు వృష్టి వంశస్థులంతా ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోవడం, మరణించడం దీనిలోనే. దైవ ప్రేరణతో మధుపాన స్థలిలో జమ్ము గడ్డి రెల్లు రూపంలో వజ్రాయుధాలతో ఒకరినొకరు చంపుకుంటారు. ఈ పర్వంలోనే బలరామకృష్ణులిద్దరూ కాలప్రాప్తమై నివాసాన్ని తప్పించుకోలేకపోతారు. ఈ అద్భుతమైనటువంటి బలరామకృష్ణులంతటి అవతార పురుషులకు కూడా కాలం, ఇక బ్రహ్మాది దేవతలు రావడం, శ్రీకృష్ణుణ్ణి ఆయనను తీసుకొని వెళ్ళడం, శ్రీకృష్ణుడైనటువంటి ద్వారక అర్జునుడు చాలా దుఃఖాన్ని పొందడం దీనిలో మనకు గోచరమవుతాయి. అవతార శ్రీకృష్ణావతార పరిసమాప్తి కూడా దీనిలోనే ఉంటుంది. పానశాల వల్ల యదువీరులు కలిగినటువంటి నష్టాన్ని చూచి వసుదేవుడికి అర్జునుడు అగ్ని సంస్కారాలు చేయటం, అలాగే కృష్ణ బలరాములు
శరీరాలు వృష్టివంశస్థుల శరీరాలు ప్రాధాన్యతను బట్టి సంస్కారాలు చేయటం. అర్జునుడు ద్వారకలోని వృద్ధులను బాలురను తీసుకొని బయలుదేరి వస్తూ గాంధీబం కూడా పనిచేయకపోవడం చూస్తాడు. కలియుగం ప్రారంభమైంది. దివ్యాస్త్రాలన్నీ పనిచేయకపోవటానికి ఆశ్చర్యం కలుగుతుంది. వృష్టివంశస్థుల యొక్క భార్యల వినాశనం, శక్తులన్నీ పోవటం, ఇవన్నీ చూచి అర్జునునికి నిర్వేదం కలిగి వ్యాసుని సందర్శిస్తాడు. ఈ దీనిలోనే ధర్మరాజును చేరి సన్యాసాశ్రమం స్వీకరించాలనుకున్నాడు. ఇది 16వదైనటువంటి మౌసల అని పేరు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్వం. ఇక 17వ పర్వం మహాప్రస్థానిక పర్వం. ఇది 17వ పర్వం. ఈ పర్వంలో ద్రౌపదితో సహా పాండవులందరూ రాజ్యాన్ని విడిచి మహాప్రస్థానం చేరతారు. త్రోవలో అగ్నిహోత్రుని చూస్తాడు. అగ్ని మాటలతో అర్జునుడు గాంధీవాన్ని పూజించి అగ్నిహోత్రుడికి ఇచ్చి వేస్తాడు. తమ్ముళ్ళందరూ, ద్రౌపది అందరూ కూడా పడిపోయేటువంటిది ఈ పర్వంలోనే. వరుసగా పడిపోతూ ఉంటారు అందరూ. ధర్మరాజు వారిని చూడగానే ఆయన కూడా వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఈ పర్వంలో ఈ ఆశ్చర్యం కలుగుతుంది. మహాప్రస్థానం పర్వం దరిదాపుగా 3 అధ్యాయాలతో 320 శ్లోకాలతో సాగుతుంది. స్వర్గారోహణ పర్వం దివ్య వృత్తాంతాలతో అలౌకికమైనటువంటి పర్వం. ఇది చాలా గొప్పది. స్వర్గము నుండి వచ్చినటువంటి రథాన్ని ధర్మరాజు కుక్క మీది కరుణతో ఎక్కను అని అనడం ఇక్కడనే కనబడుతుంది. ముందు కుక్కను ఎక్కించమంటాడు. అప్పుడు శునక రూపం వదిలినటువంటి యమధర్మరాజు ఆయనకు ప్రత్యక్షం అవ్వటం, అతనితో స్వర్గం చేరటం, అక్కడ నరకయాతనల్ని దేవదూతల వల్ల చూడటం, తమ్ముళ్ళు కరుణ స్ఫోరకమైనటువంటి అరుపులు వినటం, వారంతా యముని ఆజ్ఞతో యాతనలు పొందడం, తరువాత ఇంద్రుడు యముడు తమ్ముల యొక్క సద్గతిని చూపించడం. మొట్టమొదట తమ్ముళ్ళు నరకంలో ఉండి కేకలు పెడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. తర్వాత సద్గతి కలుగుతుంది వాళ్ళందరికీ. ఈ విశేషాలు దీంట్లో ఉంటాయన్నమాట. స్వర్గారోహణ పర్వంలో ఆకాశగంగలో మునిగి మనుష్య శరీరం వదిలి ధర్మంతో ఉన్నటువంటి ధర్మరాజు ఉచితమైనటువంటి స్థానాన్ని పొందడం, యమధర్మరాజు, ఇంద్రుడు, దేవతలు సంతోషించడం, ఈ 18 అధ్యాయ పర్వాలతో కూడినటువంటి మహాభారతం ఇంతటితో పూర్తవుతుంది. స్వర్గారోహణ పర్వంలో 5 అధ్యాయాలు 209 శ్లోకాలతో ఉంటుంది. ఇలాంటి పుణ్యమైన, దివ్యమైన, మహోన్నతమైనటువంటి విశేషములతో మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి 18 పర్వాలుగా రచించాడు. ఖిల పర్వాలని హరివంశానికి పేరు. ఖిల పర్వములను హరివంశము అంటారు. దీనిలో హరివంశ పర్వం, విష్ణు పర్వం, భవిష్యత్ పర్వం అనేటువంటి 3 పర్వాలుంటాయి. 12,000 శ్లోకాలతో ఉంటుంది. 18 అక్షోహిణీల సైన్యంతో యుద్ధం జరిగింది ఇక్కడ. ఈ అద్భుతమైనటువంటి రచన విశేషాలు వ్యాసుల వారు మనకు అందించారు లోకానికి. ఇంకొక విశేషం ఏమిటి అంటే, అంగాలతో కలిపి 4 వేదాలు, ఉపనిషత్తులు చదివినటువంటి విప్రుడైనా సరే, ఎవ్వడైనా భారతం తెలియకపోతే అతడు విచక్షణుడు కాడు. అతడు జ్ఞానవంతుడవ్వాలి అంటే, మహోన్నతమైనటువంటి మూర్తిగా ఉండాలి అంటే మహాభారతాన్ని చదవాలి. అపరిమితమైనటువంటి బుద్ధి వైభవం వల్ల వ్యాస మహర్షి భారతాన్ని అర్థశాస్త్రంగాను, ధర్మశాస్త్రంగాను, కామశాస్త్రంగాను ఎన్నో అనేకమైనటువంటి శాస్త్రాలన్నీ దీనిలో నిక్షిప్తం చేసి రచించాడు వేదవ్యాస మహర్షి. పుంస్కోకిల పాట విన్న తర్వాత కాకి కూతలు ఎవరూ విననట్లు, అందమైనటువంటి కోకిల కూత విన్న తర్వాత కాకి కూతలు ఎవ్వడూ విననట్లుగా భారతాన్ని విన్న తర్వాత ఇక నీకు ఎటువంటి కథ కూడా నీకు రుచించదు. ఏ మాట నీకు ఆనందాన్ని కలిగించదు. అసలు ఏ కథను నువ్వు చదవడానికి ఇష్టపడవు భారతాన్ని విన్న తర్వాత. పంచభూతాలలో వలనే వివిధములైనటువంటి సంవిధానాలు ప్రవర్తించినట్లుగా, పంచభూతాలలో అనేకమైనటువంటివి పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశములలో ఎన్నో విశేషములు దాగి ఉన్నట్లుగా,
ఈ ఇతిహాసంలో కూడా కవుల యొక్క బుద్ధులు, కవుల యొక్క రచనా విన్యాసాలు, కవుల యొక్క ఆలోచనలన్నీ దీనిలో అనేకంగా ఈ భారతం నుండి ఉద్భవిస్తూ ఉంటాయి. కవులు వింటేనా ఎన్నో కావ్యాలు రాస్తారు వీళ్ళందరూ, మామూలుగా కాదు. 18 పురాణాలన్నీ ఇతిహాసంలోనే ఉన్నాయి. ఆకాశంలో 4 రకాల ప్రాణులు ఉంటాయి. ఈ జరాయుజాలు అని, స్వేదజాలు అని, అండజాలు అని, ఉద్భిజాలు అని ప్రాణులు 4 విధాలుగా ఉన్నట్లుగా ఇంద్రియాలన్నిటికీ చిత్రాచిత్రమైనటువంటి మనఃక్రియలు ఆదర్శవంతమైనట్లుగా, అలాగే అన్నీ కూడా ఈ మహాభారతానికి ఆశ్రయమించి ఉన్నాయి. అన్నీ కూడా మహాభారతంలో ఆశ్రయానికి ఉన్నాయి. అన్నీ మహాభారతంలో ఉన్నాయి. ఆహారం విడిచి శరీరాన్ని భరించలేము. అలాగే భారతాన్ని ఆశ్రయించకుండా ఈ ప్రపంచంలో ఏ కథ లేదు. ఏ కథ అయినా తీసుకోండి ప్రపంచంలో, ఈ భారతంలో ఎక్కడో ఒకడ ఏదో ఒక మూల దానికి అన్వయం ఉంటుంది. అది విశేషం. అలాగే భారతాన్ని ఆశ్రయించకుండా ఏ కథ లేదు. ఉన్నతి కోరేటువంటి సేవకులు, ఆభిజాత్యం కలిగినటువంటి మహారాజు కోరినట్లు ఉత్తమ కవీశ్వరులంతా మహాభారత కథను ఆధారం చేసుకుంటారు. ఉత్తమగతి కోరేటువంటి సేవకులు ఏం చేస్తారు? గౌరవం కలిగినటువంటి ఒక మహారాజు దగ్గర పనిచేస్తారు, అల్పుడి దగ్గర పనిచేయరు. అల్పుడి దగ్గర పనిచేస్తే ఏముంది, సేవకుడైనా ఉత్తముడి దగ్గర పనిచేయాలనుకుంటాడు. అలాగే మహాకవులందరూ కూడా భారతాన్ని ఆధారం చేసుకోవాలి అనుకుంటారు వాళ్ళందరూ. ఈ కావ్యాన్ని మించి కవులెల్లరూ ఈ ప్రపంచంలో ఏ కవులైనా సరే గొప్పగా చెప్పింది ఏమీ లేదు. ఈ కావ్యంలో చెప్పిన దాన్నే వాళ్ళు వర్ణించారు. ఇప్పుడు ఏ కవి అయినా భూమి మీద భారతంతో సమానంగా గొప్ప కథను నేను రాస్తున్నాను అంటే ఇంతవరకు ఎవడు ఏదీ వ్రాయలేరు. దీంట్లో ఉన్న కథలు తీసుకొని వర్ణించడమే. నేను కర్ణుడి గురించి వర్ణిస్తాను వినండి అని పద్యాలు రాస్తారు. నేను అర్జునుడి గురించి రాస్తాను వినండి పద్యాలు రాస్తారు. భగవద్గీత గురించి నేను శ్లోకాలు మళ్ళీ రాస్తాను రాయండి అంటే నీకు ఇక కథ లేదు. ఏ కవికి ఏ విధమైనటువంటి కథ లేదు. ఈ భారతంలో ఉన్న పుణ్యమైనటువంటి దివ్యమైనటువంటి కథలనే మహాకవులందరూ స్వీకరించారు. అందుకనే మహాభారతం సర్వోత్కృష్టమైనటువంటి గ్రంథం. మహర్షులారా, భారత శ్రోతలారా, నిత్య ప్రయత్న పరులైనటువంటి మీకు ధర్మం మీదనే బుద్ధి నిలవాలి. ధర్మం అంటే ఏమిటో ఈ మహాభారతం చెబుతుంది. ధర్మ మార్గంలోనే నడవాలి. నిలుచును కాక పరలోకానికి వెళ్ళేటువంటి వారికి, ఉత్తమమైనటువంటి గతులు పొందాలి అనుకున్న వారికి, మోక్షమును పొందాలి అనుకున్న వారికి ఇదొక్కటే మార్గం, భారతమే. ఇదే బంధువు. కాంతా కనకాల నిపుణులు ఎంత సేవించినా అవి ఆప్తబాంధం పొందవు. కాంతా కనకాలు ఇవి చాలా గొప్పవిగా ఉంటాయి. భారతంలో కూడా వర్ణించారు వీటిని గురించి. అబ్బో చాలా గొప్పగా. రాజ్యాలు కావాలి, భోజ్యం చేయాలి, అనుభవించాలి, అన్యాయం చేసైనా సరే. దుర్యోధనాదులు లేరు. ఇవన్నీ జాగ్రత్తగా వినండి. భారతం విన్న తర్వాత కాంతా కనకాలు ఇవన్నీ ఆప్తభావాన్ని పొందవు. అంటే వీళ్ళు ఆప్తులు కాదు, కాంతలు ఆప్తులు కాదు, కనకం నీ వెంట రాదు, స్థిరములు కావు ఇవన్నీ. భారతం వ్యాస మహర్షి ముఖము నుండి ప్రవహించినటువంటి అమృత లహరి. ఈ భారతం సాటి లేనటువంటిది. ఈ భారతం పుణ్యప్రదమైనటువంటిది. ఈ భారతం పవిత్రమైనటువంటిది. ఈ భారతం పాపాన్ని హరిస్తుంది. ఈ భారతం శుభప్రదమైనటువంటిది. పుణ్యార్థులు, పుణ్యమైనటువంటి వారు భారతమును శ్రోత్రం చేస్తారు, అంటే వింటారన్నమాట. శ్రవణం చేస్తారు వాళ్ళందరూ. ఇంద్రియలోలుడై చరించేటువంటి విప్రుడు కూడా పగటిపూట చేసినటువంటి పాపాన్ని మహాభారతం చెప్పి రాత్రిపూట చేసినటువంటి పాపం హరించాలి అంటే భారతం పఠిస్తే ఉదయ సంధ్యా సమయములందు పోగొట్టుకుంటాడు అతడు. ఉదయ సంధ్యా సమయములందు భారతం వినాలి, భారతం చెప్పాలి. అతడు ఆ పాపాలు పోతాయి. బంగారు కొమ్ములున్నటువంటి 100 ఆవులను
వేదము చదువుకున్న చక్కని పండితులకు దానం చేస్తే ఎంత పుణ్యమో. బంగారు కొమ్ములున్నటువంటి ఆవులను వేద పండితునకు దానం చేస్తే ఎంతటి పుణ్యమో, భారత కథను నిత్యం విన్నటువంటి వారి పుణ్యం అంత సమానమైనటువంటిది. విలువ బరువ, విలువ బరువు లోగడ చెప్పాను. విలువ బరువు, వేదములన్నీ ఒకచోట ఒక త్రాసులో ఒకవైపు, భారతం ఒకవైపు వేస్తే భారతమే తూగుతుంది. అందుచేతనే అది విలువ కలిగింది, భారము కలిగింది కనుక దీని పేరు, భావములు కలిగిన కనుకనే దీని పేరు మహాభారతం. ఇతిహాస, ఇతిహాస అంటే ఇది జరిగినది అని చెప్పేటువంటిది. ఈ పర్వ సంగ్రహత్వాన్ని, ఈ పర్వముల యొక్క సంగ్రహాధ్యాయం గనక వింటే మానవులకు సుఖంగా అవగాహనమవుతుంది. విస్తీర్ణమైనటువంటి సముద్రం చిన్న నావతో దాటినట్లుగా సుఖప్రదమైనటువంటి ఈ సంసార సాగరమును దాటడానికి ప్రధాన భూమిక వహించేటువంటిది, ముఖ్యమైనటువంటిది మహాభారతం ఒక్కటే. కాబట్టి మహాభారతాన్ని ఆశ్రయించండి, మహాభారతాన్ని వినండి. కోకిల యొక్క నాదము విన్న తర్వాత కాకి యొక్క అరుపులు ఇక మీకు వినలేరు. సూత మహర్షి చెబుతున్నాడు, ఈ ప్రపంచంలో ఎన్నో సాహిత్యములు ఉన్నాయి, అన్నీ భారతంలో ఉన్నటువంటివే తీసుకుంటారు. ఏ కథనైనా సరే ప్రపంచంలో ఎవడు ఏ కథ రాసినా చివరకు నీ జీవితమైన మహాభారతంలో ఏదో ఒక దానిలో పోలిక ఉంటుంది. అన్నదమ్ముల యొక్క అనుబంధాలు కావాలా, దాయాదుల యొక్క వైరాలు కావాలా, భగవంతుణ్ణి చేరడానికి అర్జునులా భగవంతుని నీవు కోరుకోవాలా, లేక ఈ లౌకికమైనటువంటి ధనాన్ని కోరుకోవాలా, నిర్ణయించుకునేటువంటి శక్తి కూడా నీకు కలుగుతుంది. మనకు చూడలా, మనం చెప్పుకున్నాం కదా, అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళాడుగా అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు. ఆయుధమును నేను ధరించను, నాకు తోచినటువంటి సలహా చెబుతాను, మరి నన్ను కోరుకుంటారా? ఆయుధములు ధరించి యుద్ధం చేసేటువంటి 1,00,000 మంది నారాయణాక్షులు అని పేరు కలిగినటువంటి ఆ గోపాలను కోరుకుంటారా? నాతో సమాన బలవంతులైనటువంటి వాళ్ళు. అంటే దుర్యోధనుడు జనబలాన్ని కోరుకున్నాడు, ధనబలాన్ని కోరుకున్నాడు, కానీ చివరకు నశించాడు. అంటే ధనబలం జనబలం అనేటువంటిది ఈ లోకంలో పనికిరాదు అని అర్థం. దైవబలమే గొప్పది. అర్జునుడు తెలివిగలవాడు కనుకనే పరమాత్మను కోరుకున్నాడు. పరమాత్మను కోరుకున్నా వైరాగ్యాన్ని పొందాడు. నేను చంపలేను అన్నాడు. అద్భుతమైనటువంటి భగవద్గీత జ్ఞానాన్ని, ధైర్యాన్ని కొలిపి మానవ జన్మ ఏమిటో, ఆత్మతత్వం అంటే ఏమిటో, నీవు చేయవలసినటువంటి విధి ఏమిటో, కర్మలు ఏమిటో, కర్తవ్యము ఏమిటో, కాలము యొక్క ప్రభావము ఏమిటో, కాయము ఏమి చేయవలనో ఈ విశేషములన్నీ అద్భుతముగా తెలియచేసిన మహానుభావుడు. దివ్య తేజోమయమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య అద్భుత లీలలు ఈ మహాభారతంలో మనకు గోచరమవుతాయి. కనుక రాజ్యం చెయ్యాలి అనుకున్నవాడు, రాజ్యము సుభిక్షంగా ఉండాలి అనుకున్నవాడు, నేను సింహాసనం మీద కూర్చొని రాజ్యం చెయ్యాలి, పరిపాలించాలి అనుకున్నవాడు ఎవడైనా సరే భీష్ముని యొక్క దివ్యమైనటువంటి ధార్మికమైనటువంటి ధర్మాలు ఆయన చెబుతాడు. రాసరికపు లక్షణాలు, రాజ్యములో రాజు ఎలా ఉండాలో తెలియచేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు మనం వింటే చాలు మన జన్మలు పావనమవుతాయి. అనేకమైనటువంటి ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు భీష్ముడు చెబుతాడు భీష్మ పర్వాలు. ఇన్ని విశేషములన్నీ మనకు గోచరమవుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్రాలు దీంట్లో ఉన్నాయి, శివ సహస్రనామ స్తోత్రాలు దీంట్లో ఉంటాయి. అసలు దీనిలో లేనిదేముంది? లౌకిక పారలౌకికములైనటువంటివే కాక, అనేకమైనటువంటి ధర్మములే కాక, మోక్ష ప్రాప్తికై కావలసినటువంటి విశేషములన్నీ ఈ మహాభారతంలో ఉన్నాయి. కనుక మీరందరూ వినండి. ఈ ఇతిహాసము నుండే అన్నీ ఉద్భవించినాయి. కవుల యొక్క రచనలు, కవుల యొక్క కవితా విన్యాసాలకు వస్తువేది అంటే మహాభారతమే. వాళ్ళు ఏదైనా వర్ణించాను, సముద్రం వర్ణించారు, ఓ నేను సముద్రం వర్ణిస్తాను, దీంట్లో నుంచే తీసుకుంటారు వాళ్ళు. ధర్మాన్ని వర్ణిస్తాను, లేదు నేను నీతి శాస్త్రాన్ని రాస్తాను, మానవుడు ఎలా వ్యక్తిత్వ వికాసాన్ని నేను వినియోగిస్తాను, విదురనీతి ఉన్నది, విదురనీతి దానిలో నుంచే గ్రహిస్తారు వీళ్ళందరూ. ఏ ఏ ధర్మాలు ఎలా ఆచరించాలో పరమ పావనమైనటువంటి దీనిలో నుంచి ఉద్భవించినాయి 18 పురాణములు. 18 పురాణములే కాక వేదములను, శాస్త్రము, ఉపనిషత్తుల యొక్క వాక్యాలు. అందుకనే దీని పేరు పంచమ వేదం.
ఆహారం శరీరానికి చాలా అవసరం. ఆహారాన్ని విడిచి శరీరమును మానవుడు ధరించలేడు, ఎక్కువ కాలం బ్రతకలేడు. అలాగే భారతాన్ని ఆశ్రయించకుండా ఏ కథ భూమి మీద నిలబడదు. భారతములో ఉన్నటువంటి కథని వర్ణించిన వాడికి యొక్క కావ్యాలే శాశ్వతంగా ఉంటాయి. నువ్వు హెడ్డింగ్లు ఏదైనా పెట్టు, ధర్మమని పెడతావా, నీతిని పెడతావా, మానవ జన్మని పెడతావా, అభ్యుదయం అని పెడతావా, భావుకత అని పెడతావా, సనాతన ధర్మం, సనాతన కవిత్వం కొందరు, సనాతన కవిత్వం అని కొందరు, అభ్యుదయ కవిత్వం అని కొందరు, భావ కవిత్వం అని కొందరు, విప్లవ కవిత్వం అని కొందరు, ఎన్నో రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ. నువ్వు ఏ పేరైనా పెట్టు, నీవు రచించేటువంటి ఆ రచనలో దాగి ఉన్నటువంటి అంతరార్థమైనటువంటి ఆ అర్థం భారతంలో నుంచి తీసుకున్నదే, నీ సొంతగా వచ్చింది ఏదీ లేదు. అయితే నీ సొంతదేది అంటే రచనా విన్యాసం. అంటే ఒకదానిని వర్ణించడం నీ యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది, కవి యొక్క గొప్పతనం మీద ఆధారపడి ఉంటుంది. పురాణమిచ్చేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం. కథ అదైనప్పటికీ కథను వర్ణించేటువంటి రీతి కవి యొక్క శక్తిని బట్టి ఉంటుంది. అందుకని కవులు గొప్పవాళ్ళు. కథ ఇదే కదా అని అనడానికి వీల్లేదు. వాళ్ళ యొక్క రచనా విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. రచనలో దాగి ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి వైవిధ్య ప్రకటన అంటే భావుకత, శిల్పం అంటారు దాన్ని, శిల్పం. వీటన్ని యొక్క అక్షర విన్యాసాలు ఆ మహాకవులు బాగుంటాయి. అంటే ఆ కవులు బాగున్నా సారాంశం కావాలి కదా. అందమైనటువంటి వస్తువులు ఉండవచ్చు, కానీ ఆ లోపల గుణం బాగుండాలిగా. ఆ గుణం ఏదో అంటే భారతమే. నువ్వు ఎన్ని వర్ణనలు చేసినా, ఎన్ని అలంకారం చేసినా, ఒక కవితా సుందరికి ఆ లోపల ఉన్నటువంటి వస్తువు గుణం మంచిదవ్వాలిగా. అది ఏ గుణభూయిష్టమై ఉన్నది అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు ఉత్తమమైనటువంటి గుణాలా లేక దుర్గుణాలా? అన్నీ కూడా దుర్గుణాలుతో ఉన్నాయో అనుకోండి, భారతంలోనే ఉంది. చెడ్డ సాహిత్యం ఒకటి ఉంటుంది మనకు, చెడ్డ సాహిత్యం. వాడిని చంపాలి, వీడిని చంపాలి, ఇలాంటివి ఉంటాయి. అవి కూడా భారతంలో ఏదో ఒక పాత్రతోనే మనకు జోడించి ఉంటుంది. ధర్మాలు అన్నీ, ఓర్పు, సహనం, ఇవన్నీ కూడా దీనిలోనే మనకు గోచరమవుతాయి. మనం అందుచేతనే మనం వినేటప్పుడు, రాసేటప్పుడు ఒక ధర్మం మీద బుద్ధి ఉండాలి. ధర్మ మార్గంలోనే. అందుచేతనే భారతం ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రం అని. ధర్మమును ఆచరించాలి అనుకున్నటువంటి వ్యక్తికి ధర్మములన్నీ దీనిలోనే మన గోచరమవుతాయి. ఒక ఏరి మహాభారతంలో ఉన్న ధర్మములన్నీ వరుసగా రాయొచ్చు. అలాగే ఉపనిషత్తుల యొక్క సారాంశం మొత్తం, ఉపనిషత్తులు, దశోపనిషత్తులు ఇక్కడ పెట్టుకొని ఆ ఉపనిషత్తుల యొక్క ఆత్మతత్వం, జీవుడు, పరబ్రహ్మ, సత్వరజస్తమో గుణాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు, ఇవన్నీ ఒక ప్రక్కన రాసుకొని, అలాగే భగవద్గీత, దీనిలో మహాభారతంలో ఉన్నటువంటి విశేషములు పెట్టుకుంటే దాంట్లో ఉన్నది దీంట్లో ఉంటుంది. అందుకని వేదవ్యాసుల వారు ఏం చేశారు అంటే 4 వేదముల యొక్క దివ్య సారాంశాన్ని, ఉపనిషత్తుల యొక్క దివ్యమైనటువంటి సారాంశాన్ని, వేదాలలో ఆరణ్యకములు ఎలాంటివో, ఈ జలస్వరూపంలో గంగానది ఎంతటి పవిత్రమైనటువంటిదో, ఈ పుణ్యమైనటువంటి ఈ లోకంలో అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ మహాభారతం అంత గొప్పది. అందుచేతనే దీని పేరు మహాభారతం. మహాభారతం విని అందరూ తరిస్తారని కోరుకుంటూ స్వస్తి.